అందరికీ చేశాం. తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం సంఘటన అందరికి తెలిసిందే. మనం చూస్తున్నాం ఈ రోజు తిరుపతి దేవస్థానం అనేది చాలా పవిత్రమైన దేవస్థానం. ప్రపంచంలోని నలుమూలల నుంచి తిరుపతి దేవస్థానానికి దర్శనానికి వస్తుంటారు. కానీ ఈ రోజు మనం గత ఆంధ్ర పాలకులు చేసిన వైనం అందరికీ తెలిసిందే. దేశమంతటా ఈ రోజు ఈ చర్చ జరగాల్సిన రోజు వచ్చింది. ఎందుకంటే మన దేశంలో రెండు నడుస్తున్నాయి, ఒకటి సెక్యులరిజం, ఒకటి హిందూయిజం అని. ఈ సెక్యులరిజం అనే ముండా కొడుకులు, ఈ సెక్యులరిజం అనే దొంగలు, ఈ సెక్యులరిజం అనే చూతే నా కొడుకులు, ఈ నా కొడుకులను ఫస్ట్ దేశంలో నుంచి మెడలు పట్టి గెంటాల్సిన రోజు వచ్చింది. ఈ సెక్యులరిజం అనే కొడుకులు చేసి ఈ రోజు గత పాలకులు కుర్చీలో కూర్చున్నారంటే కారణం ఈ సెక్యులరిజం ముండా కొడుకులే. ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సెక్యులర్ నా కొడుకులను మెడలు పట్టి గెంటాల్సిన రోజు వచ్చింది. ఈ సెక్యులరిజం కొడుకులతోనే ఈ రోజు హిందుత్వానికి నాశనం కావడానికి ప్రయత్నం చేస్తున్నారు. హిందుత్వాన్ని మొత్తం హిందూ దేశాన్ని మార్చి ఇస్లాం దేశంగానో క్రిస్టియన్ దేశంగానో తయారు చేద్దామనే ఆలోచనలో ఈ నా కొడుకున్నారు. దయచేసి హిందువులారా ఇప్పటికైనా సిగ్గుసరం తెచ్చుకోండి. మన దేశం, మన ధర్మం గురించి ఆలోచించాలని నేర్చుకోండి. ఎందుకంటే ఇప్పుడు కూడా మనం ఆలోచించకపోతే ఈ రోజు ఆవు మాంసంతో మనం లడ్డూని తిన్నాం. రేపు మన ప్రతి దాంట్లో కూడా ఈ కలబరాలతో మనం బతకాల్సి వస్తుంది. ఈ రోజు మన దేశాన్ని మొత్తం ఒక పవిత్రమైన తిరుపతి దేవస్థానాన్ని ఈ రోజు అతి పవిత్రం చేశారు. ఆలోచించండి. ఖచ్చితంగా ఈ సెక్యులర్ నా కొడుకులను మాత్రం చెప్పులు మెడలేసి